అనంతపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక రాజకీయ అజ్ఞాని అని ఆయన మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా బాలయ్య నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారంటున్నారని, అలాంటి వ్యక్తుల మాటలకు విలువ ఉండదన్నారు. ఈ ఎన్నికల్లో బాలకృష్ణతో పాటు కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామంటున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న ప్రచారంలో భాగంగా అనంతపురం వచ్చి నేరుగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మీద టార్గెట్ చేశారు. 6 సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ కుటుంబం అనంతపురంకి ఏం చేసిందని చెప్పేసి ఎమ్మెల్యేని నిలదీయడం జరిగింది. అదే పైగా అనంతపురంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో జరిగినటువంటి అభివృద్ధిని తన అభివృద్ధిగా వాళ్ళు చూపించుకుంటూ ప్రజలని భ్రమలో పెడుతున్నారని చెప్పేసి కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయితే దాని మీద మనతో స్పందించడానికి ఇవాళ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నేరుగా మిమ్మల్ని టార్గెట్ చేశారు బాలకృష్ణ, దానికి మీరు ఏం సమాధానం? అతనికి అవగాహన రాహిత్యం ఎక్కువ. జిల్లా పైన అవగాహన లేదు, రాజకీయాల పైన కూడా అవగాహన లేదు. ఇది నేను చెప్పేది కాదు, జిల్లా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అతనికి ఆవేశం, ఓకే, అవసరం లేని ఆవేశం తప్ప ఇంకేమి లేదు. అతను ఏదో ఒక సినిమా యాక్టరు, తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాలని చెప్పేసి చేయడమే తప్ప మరొకటి కాదు. నేను ఎన్ని మార్లు ఎంపినది అందరికీ తెలుసు. నేనే కాదు, మా తండ్రి గారు కానీ, మా కుటుంబం కానీ గత 50 సంవత్సరాల నుంచి ఏదో ఒక ఎలక్షన్ నిలబడుతూ గెలుస్తూనే ఉన్నాం. జిల్లా ప్రజలకు కూడా తెలుసు కాబట్టే ఇన్ని మార్లు గెలిపించారు కూడా. నన్ను 4 మార్లు గెలిపించారు. మళ్ళీ నిన్న ఎన్నికలు కదా, మళ్ళీ కూడా ఈ ఎన్నికల్లో కూడా నిలబడుతున్నాం. మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా రేపు మేలో జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పట్టం కట్టబోతున్నారు. కనీసం ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు వారే అధికారంలో ఉన్నారు. వారి బావమర్దే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను ఈ జిల్లాలో కూడా ఎమ్మెల్యేకి కూడా ఉన్నాడు. హిందూపురం ప్రజల్లో కూడా గుర్తుకోలేని అవగాహన రాహిత్యం ఎవరికైనా ఉందంటే ఆయన అన్ని మార్లు గెలిచిన ఎన్టీ రామారావు కుమారుడిగానో లేకుంటే సినిమా యాక్టర్గానో హిందూపురంలో మాత్రం గెలిపిస్తున్నారు తప్ప మరొకటి కాదు. అసలు నేనే చెప్తున్నాను, ఎప్పుడు శాంక్షన్ అయింది? అతను అన్నాడు వారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే అక్కడ 300 కోట్ల రూపాయలతో ఎన్ని కోట్లతో జరిగిన లేదు. ఆ 4 లైన్ల బ్రిడ్జ్ కావచ్చు, లేకుంటే 4 లైన్ల రోడ్డు కావచ్చు, ఇవి ఎప్పుడైందో కూడా తెలీదు. మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అంటే 2020లో స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేకి కూడా మార్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతో నాకు ఢిల్లీలో ఉండే పార్లమెంటు సభ్యులుగా గతంలో ఉండే 4 మార్లు ఉండే అక్కడ ఉండే వారి యొక్క సాన్నిధ్యంతో మా యొక్క చొరవతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో శాంక్షన్ ఇక్కడ కానీ గుత్తి రోడ్లు కానీ చేసుకొని మేము రికార్డ్ బ్రేక్ ఇన్ ద స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, ఇన్ ద కంట్రీ. అంత పెద్ద బ్రిడ్జిని కేవలం 18 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వం అందే. మా యొక్క చొరవే, మేము మా కమిట్మెంట్, ఇట్ షోస్ అవర్ కమిట్మెంట్, అవర్ పార్టీస్ కమిట్మెంట్. అలాగే గుత్తి రోడ్డు కావచ్చు, దాదాపుగా 1100 కోట్ల రూపాయలతో మేము తీసుకొచ్చాం. కరోనా ఉన్నప్పుడు కనీసం కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి అన్ని మార్లు గెలిపిస్తే హిందూపురం కూడా రానివని దౌర్భాగ్య రాజకీయ జీవితం ఎవరిదంటే నందమూరి బాలకృష్ణది. అతను దౌర్భాగ్యుడు అంతే, అంతకంటే ఏం లేదు. కనీసం కరోనా అంటే అంతమంది హిందూపురం చనిపోతే రాలేదు. అక్కడ కరోనా ఉన్నప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండేది మేము. అప్పటికి ఇప్పటికి కూడా ప్రజలకందరికీ తెలుసు, పట్టణానికి కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇదే కాదు, అనేక రకాల కూడా ఈరోజు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత దాదాపుగా 2011 నుంచి కూడా మేము తాగే నీళ్ళు అనేది కూడా ఎక్కడ ఇంకా 30 సంవత్సరాలు కూడా ఉందంటే అది నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చింది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అనంతపురం అనేది 2014 నుంచి 19 వరకు భగ్నం కలిగిస్తే ఇద్దరు కూడా ఒకటే ప్రజాప్రతినిధులు ఇద్దరు ఒకే పార్టీ వారు చేస్తే ఏమాత్రం నోరు తెరవలేని దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అలా మమ్మల్ని మాట్లాడేది ఈ అనంతపురం ప్రజలకు తెలుసు. మేము మాత్రం చేయగలము, తప్పకుండా కూడా ఇక్కడే కాదు ఈ జిల్లానే అభివృద్ధి చేయగలం మేము, మా పార్టీకి తప్ప ఎవరు చేత. బాలకృష్ణకి భారీగా జనాలు వచ్చారు, ఆ ప్రభావం ఏమన్నా మీ మీద చూపే అవకాశం ఉంటుంది? చూడు, మేము అర్ధరాత్రి 5 గంటలకు చెప్తే వస్తారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పటికి అనంతపురంలో ప్రోగ్రాం లేదు. అర్ధరాత్రి మళ్ళా 10 గంటలకు కూడా వస్తే కొన్ని వేల మంది
అనంతపురంలో ఎక్కడో ఇక్కడి నుంచి ఆడికొస్తారు. అతను 2 కార్నర్ మీటింగ్లు పెడితే 2000 15 3000 వచ్చినంత మాత్రాన ఏమీ కాదు, గతంలో కూడా కాదు. మంచి పెద్ద మెజార్టీతో కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరొక మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే కాకుండా ఈ జిల్లాలోనే చెప్తున్నాను. అంతేకాదు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, హిందూపూర్లో బాలకృష్ణ గారు ఓడిపోబోతున్నారు, ప్రజలు ఓడగొడుతున్నారు, తిరస్కరించబడుతున్నారు. అంటే వచ్చే ఎలక్షన్లో తప్పకోకుండా వైసీపీ భారీ మెజారిటీతో అన్ని స్థానాల్లోనూ గెలుస్తుందని, వైనాట్ 175 సీఎం చెప్పిన విధంగానే అన్ని చోట్ల కూడా భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలుస్తున్నారు. మరొకసారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా ఇప్పటికే ఓటర్ ఫిక్స్ అయ్యాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఓటర్ సిద్ధంగా ఉన్నాడు. వచ్చే ఎలక్షన్లలో భారీ మెజార్టీతో ప్రజలందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం.